మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు కె వేణుగోపాల్, సిపిఎం పార్టీ తిరుపతి నగర కార్యదర్శిని. నిన్నటి రోజు తిరుపతి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా అనేక మంది వారి సమస్యలు చెప్పుకోవడానికి, అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు. వారితో పాటు సెట్టిపల్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఎక్కువ మంది వారి డాక్యుమెంట్స్ ఇవ్వడం కోసం కూడా నిన్నటి రోజు తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది. ఆ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి రిసెప్షన్ రూము తాళాలు వేసుకోవడం వల్ల వచ్చినటువంటి జనం అందరం కూడా అక్కడ ఎండలో, అసలే వేసవి కాలం, ఎండలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం అక్కడ ప్రజలు తాగడానికి మంచినీళ్లు కానీ, కూర్చోడానికి కుర్చీలు కానీ లేకుండా ఎండలో మాడిపోయే పరిస్థితి నిన్న ఏర్పడింది. అక్కడ ప్రజల డబ్బులతో, ప్రజల పన్నులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం ప్రజలు కూర్చోవడానికి, ప్రజల యొక్క వచ్చినటువంటి వాళ్ళు అర్జీలు రాసుకోవడానికి, కనీసం ప్రభుత్వ కార్యాలయం ఉపయోగించడానికి వీళ్ళు అక్కడ తాళాలు వేసి బయట నిల్చోబెట్టడం అంటే ఇది సరైన విధానం కాదు. ప్రజలకు సంబంధించి గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కనీసమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన పైన అధికారులు కూడా దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేయడంలోనూ, ఆ రిసెప్షన్ కౌంటర్ వెంటనే ఆ బేగాలు తీసి ప్రజలు కూర్చోవడానికి, ప్రజలు వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.